భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ మహమ్మద్ షమి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మహమ్మద్ షమి ఫిట్నెస్ పై రోహిత్ శర్మ పలుసార్లు చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని తెలుస్తుంది. షమి ఈ సంవత్సరం ప్రారంభంలోనే శస్త్రచికిత్స చేసుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీలో కూడా నెల క్రితం దేశీయ క్రికెట్లో తిరిగి వచ్చాడు. దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రాణించి తన ఫిట్నెస్ ను చాటుకున్నాడు షమి. ట్రోఫీలో అటు బంతితోనే కాకుండా బ్యాట్ తోని కూడా అదరగొట్టాడు. చండీగఢ్ తో జరిగిన కీలక ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో ఆల్రౌండర్ పరుపులతో బెంగాల్ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు షమి. కోలుకున్న అనంతరం దేశవాళీలో 64 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమి 16 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2 చివరి టెస్టుల కోసం షమి ఆస్ట్రేలియా వెళ్లనున్నాడనే వార్తలు వెలువడ్డాయి. నవంబర్ 14న బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ ఆడడం ద్వారా తాను పూర్తిగా కోలుకున్నానని షమి చెప్పుకొచ్చాడు. కానీ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం షమికి కోపం తెప్పించినట్టుగా తెలుస్తుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో షమి పాల్గొంటాడా అని రోహిత్ శర్మకి ప్రశ్నించగా, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో షమి మోకాలికి గాయమైందని మేనేజ్మెంట్ అతడిని తీసుకోవడానికి తొందరపడడం లేదంటూ చెప్పుకొచ్చాడు. షమి విరామం తీసుకొని చాలా కాలం గడిచిన కారణంగా తాము అతడి విషయంలో తొందరపడడం లేదని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఇదే విషయంలో రోహిత్ శర్మ, షమి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తన ఫిట్నెస్ పై ఎందుకు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారని రోహిత్ శర్మని షమి నిలదీశాడు. ఇలా మహమ్మద్ షమిని రోహిత్ శర్మ టార్చర్ పెడుతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాదు రోహిత్ శర్మ టార్చర్ కు తట్టుకోలేక షమి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన IPL 2025 కోసం షమి తనను ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. 2025 IPL సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్ల రూపాయలకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు షమి చెప్పుకొచ్చాడు. ఇందుకోసం ఫిట్ పై దృష్టి పెట్టాడట. మరి షమి నిజంగానే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడా, లేక రాబోయే ICC టోర్నమెంట్ లో పాల్గొంటాడా అనేది వేచి చూడాలి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్.